హాయ్ అండి, వెల్కమ్ టు గణిత్యంటి రుచులు. ఈరోజు మనం స్ట్రీట్ స్టైల్లో నేను బఠానీ చాట్ చూపిస్తున్నాను. ఇంట్లోనే మనం హెల్తీగా చేసుకోవచ్చు. దీనికి ఏం కావాలంటే బఠానీ, తెల్ల బఠానీ ఉంటుంది కదా, మనకి ఎన్ని కావాలంటే అన్ని. నేను ఇక్కడ ఒక కప్ తీసుకున్నాను. ఇది పెద్ద కప్, ఇది ఫుల్గా లేదు, హాఫ్ ఉంది. ఇవి నైట్ మనం నానబెట్టేసుకుని, వాటర్ పోసేసి నానబెట్టేసుకుని తర్వాత మార్నింగ్ మనం దీన్ని ఉడకబెట్టుకోవాలి. నేనైతే ఒక 3-4 విజిల్స్ వచ్చేదాకా వీటిని ఉడకబెట్టాను. మనం ఈవినింగ్ తినాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకోవచ్చు. అదే మనకి మార్నింగ్ కావాలనుకుంటే నైట్ నానబెట్టుకోవాలి. ఇవి నేను ఉడకబెట్టేసిన బఠానీ అనమాట. ఇవి చూడండి, మెత్తగా ఉడికిపోయింది. ఇవి వేసేటప్పుడు ఒకసారి ఇలా క్రష్ చేసేసి వేస్తాను. మెత్తగా ఉడికిపోయింది. దీనికి ఆనియన్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఒక 2 ఆనియన్స్, క్యారెట్ తురుము కొంచెం పైన ఊరికి గార్నిష్కి వేద్దామని, టమాటాలు ఒక చిన్నవి ఒక 2, కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి ఒక 2 తీసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, ఇది చాట్ మసాలా కొంచెం, ఇది ధనియాల పొడి, ధనియాలు జీలకర్ర కలిపిన పొడి, ఇది 1 స్పూన్ ఉంటుంది. గరం మసాలా కొంచెం ఒక 1/2 స్పూన్ వేస్తాను, సరిపోతుంది. కొంచెం తాలింపుకి ఆవాలు జీలకర్ర వేస్తాను. సాల్ట్ కారం మన టేస్ట్కి తగ్గట్టు. ఇక్కడ స్టవ్ ఆన్ చేసి నేను గిన్నె పెట్టాను. ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తాను. ఒక 2 స్పూన్స్ మనం క్వాంటిటీ బట్టి వేసుకోవాలి. నేను తీసుకున్న దానికి ఒక 2 స్పూన్స్ వేసాను, కొంచెం వేస్తాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర తాలింపు వేస్తాను. ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. తాలింపు నేను కొంచెం వేస్తున్నాను. కొంచెం ఒక 1/2 స్పూన్ అంతే ఆవాలు, జీలకర్ర కూడా ఒక 1/2 స్పూన్. అవి కొంచెం చిటపటమన్నాక ఆనియన్ అవి వేద్దాం. ఇవి కొంచెం ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు ఆనియన్ కొన్ని వేసుకుని కొన్ని ఉంచుకుందాం. తర్వాత మళ్ళీ హాఫ్ వేస్తున్నాను నేను ఆనియన్, అలాగే టమాటో కూడా హాఫ్ వేస్తున్నాను. లాస్ట్లో మళ్ళీ గార్నిష్ని మనం వేసుకుంటే బాగుంటాయి ఇవి, టమాటాని అది. అలాగే పచ్చిమిర్చి, కొంచెం ఫ్రై అవ్వాలి. పిల్లలకి ఇలాంటివి అంటే చాలా ఇష్టపడతారు కదా, కట్లెట్స్, పానీపూరీలు అంటే పిల్లలకి బాగా ఇష్టపడతారు. హాలిడేస్లో వాళ్ళకి స్నాక్స్ అయ్యో ఒకటి అంటూ ఉంటారు. అలాంటివి మనం ఏదో ఒకటి చేసి పెట్టేస్తే ఇంట్లో హ్యాపీగా తింటారు. ఇందులోనే కొంచెం పసుపు, నేను ఇక్కడ ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను పసుపు. సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు. నేను 1 స్పూన్ వేస్తున్నాను. ఇందులోనే ఇవి ఫ్రై అవుతున్నాయి కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తాను. కొంచెం ఒక్క 1/2 స్పూన్ అంతే, మరీ ఎక్కువ వేసేసుకున్న మసాలాల్లో ఉంటుంది. అలాగే ధనియాలు జీలకర్ర పొడి 1 స్పూను, గరం మసాలా ఒక్క 1/2 స్పూను. పచ్చివాసన అంతా కొంచెం పోయేదాకా ఇవి ఫ్రై చేసుకోవాలి. తర్వాత చాట్ మసాలా ఇది నేను ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను, బాగుంటుంది టేస్ట్.
కారం కూడా మన ఇష్టం. నేను 2 పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం 1 స్పూన్ వేస్తున్నాను. కావాలంటే వేసుకోవచ్చు. ఇంకో స్పూన్ వేస్తున్నాను. నేను 2 స్పూన్స్ వేసాను కారం. ఇప్పుడు ఇది మాడిపోకుండా కొంచెం వాటర్ పోద్దాం ఇందులో. కొంచెం వాటర్ మాడిపోకుండా కొంచెం వాటర్ పోసేసి ఇది కొంచెం ఉడుకుతూ ఉన్నప్పుడు మనం దీన్ని బఠానీ ఉంది కదా, దీన్ని కొంచెం ఇలా క్రష్ చేసుకుని వేసుకుంటే మనకి బాగుంటుంది. ఆల్రెడీ ఇవి మెత్తగా ఉడికిపోయినాయి. కొంచెం దీన్ని ఇలా క్రష్ చేసేసుకుంటే ఈ మ్యాషర్ తోటి దీన్ని ఇలాగా కొంచెం మ్యాష్ చేస్తాను కదా, దీన్ని ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను. వేసేసుకొని దీన్ని కలిపేసుకున్నాను. కావాలంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు. కొంచెం వాటర్ పోస్తాను, ఉడికితే బాగుంటుంది. అంతే, మనకి ఈ వాటర్ కొంచెం లాగేసేదాకుంటే సరిపోతుందండి. సరిపోయింది, మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇలాగా చల్లారితే కొంచెం గట్టిపడిపోతుంది కదా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసి దించేద్దాం. మనకి ఎంత సింపుల్గా రెడీ అయిపోయింది చాటు. దీన్ని బౌల్లోకి సర్వ్ చేసేస్తాను. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అంతేనండి, సింపుల్గా మనకి స్ట్రీట్ స్టైల్లో బఠానీ చాట్ రెడీ అయిపోయింది. మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో ఈజీగా క్విక్గా అయిపోయింది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.